హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి కవులన్నీ కూడా ఒకసారి రచయితలు అన్నీ కూడా మనం ఒకసారి రివైజ్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ శ్రీరంగం శ్రీనివాసరావు గారు థర్డ్ క్లాస్లో తెలుగు తల్లి అనే పాఠాన్ని రచించిన వారు ఎవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు అన్నమాట. ఇక్కడ ఈయన గురించి మనం చూసుకుంటే ఈయన కాలం కాలం ఎక్కువగా అడగరండి. కాలం గురించి అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి తప్ప కాలం గురించి అయితే మనకి ఎక్కువగా అడగరు. శతక కర్తల యొక్క కాలం ఎక్కువగా అడుగుతారు. వీళ్ళ కాలం అయితే ఈ రోజుల్లో ఎక్కువగా అడగడం లేదు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీగా ప్రసిద్ధి పొందారనమాట. శ్రీగా ప్రసిద్ధి చెందారు. అలాగే ప్రసిద్ధి చెందినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారు మహాకవి, అభ్యుదయ యుగకర్త, అలాగే కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు, అన్ని రకాల లక్షణాలు అనేటటువంటివి ఈయనలో ఉన్నాయి. మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు, ఇన్ని రకాల క్వాలిటీస్ అనేటటువంటివి ఈయనలో ఉన్నాయి. మహాప్రస్థానం అనేటటువంటిది తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన రచన. మోస్ట్ ఇంపార్టెంట్. తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన రచన ఏది అంటే మహాప్రస్థానం. మరో ప్రస్థానం మరియు ఖడ్గ సృష్టి అనేటటువంటివి ఈయన యొక్క ఇతర రచనలు ఏంటంటే మరో ప్రస్థానం మరియు ఖడ్గ సృష్టి. అనంతం అనేటటువంటిది వీరి యొక్క స్వీయ చరిత్ర. ఈయన గురించి చూసుకుంటే శ్రీగా ప్రసిద్ధులు. అలాగే మహాప్రస్థానం అనేటటువంటిది తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం మరియు ఖడ్గ సృష్టి అనేటటువంటివి ఈయన యొక్క ఇతర రచనలు. అనంతం అనేటటువంటిది ఈయన యొక్క స్వీయ చరిత్ర. 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మెయిన్గా. ఈ అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకర్త, విమర్శకులు, అనువాదకులు వీటి మీద అయితే బిట్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇవి 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఈ పిక్చర్ చూస్తే దాశరథి కృష్ణమాచార్య. ఈయన ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. తల్లి భారతి వందనం మీదన కూడా తల్లి భారతి అని కూడా కనిపిస్తుంది. తల్లి భారతి వందనం అనేటటువంటి పాఠాన్ని రచించారనమాట. ఇక్కడ చూస్తే ఈయన గురించి చూద్దాం. ఈయన కాలం ఇక్కడ ఉంది. మీరు కావాలంటే చూసేవాళ్ళు అబ్జర్వ్ చేయండి. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించినటువంటి కవి. చూడండి, నిజాం నిరంకుశత్వం మీద ధిక్కారం వినిపించిన కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొల్పు పాడినవారు. పద్యాన్ని పాటని సమంగా నిర్వహించిన కవి ఎవరంటే పద్యమైన పాటైనా ఒకేలాగా పద్యాన్ని పాటని సమంగా నిర్వహించగలరన్నమాట ఆయన. నెక్స్ట్ అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, త్రిమిరంతో సమరం. ఆయన రచించిన 4 రచనలు గుర్తుపెట్టుకోండి. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం అనేటటువంటి రచనలో ఆయన రచించడం జరిగింది. యాత్రాస్మృతి అనేటటువంటిది ఈయన యొక్క స్వీయ చరిత్ర. అనంతం అనేటటువంటిది శ్రీశ్రీ గారి యొక్క అనంతం అనేటటువంటిది శ్రీశ్రీ గారి యొక్క ఆత్మకథ. ఇది ఈయన యొక్క స్వీయ చరిత్ర. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్థాన కవిగా కూడా ఈయన ఉన్నారు. ఈయన గురించి చూసుకుంటే 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నిజాం అనగానే నిజాం నిరంకుశత్వం లేదా నిజాం రాచరికానికి వ్యతిరేకంగా ఉన్నారనమాట. ఈయన వ్యతిరేకంగా మేలుకొల్పు పాడారు, అంటే పాటలు రచించారు. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించారంటే పాటలు రచించారనమాట. నిజాం పరిపాలనకి వ్యతిరేకంగా పాటలు రచించారు. పద్యాన్ని కానీ పాటను కానీ రెండింటినీ కూడా ఒకే రకంగా ఆయన నిర్వహించగలరు. నెక్స్ట్ 2 పాయింట్స్ అయ్యాయి. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం, మహోంద్రోదయం అనేటటువంటి రచనలు ఈయనవి. అలాగే యాత్రాస్మృతి అనేటటువంటిది ఈయన యొక్క స్వీయ చరిత్రకి సంబంధించినది. స్వీయ చరిత్ర పేరు యాత్రా రచన. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్థాన కవిగా కూడా ఈయన ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫోటో చూస్తే ఈయన పేరు లియో టాల్స్టాయ్. ఈయన ఎవరంటే లియో టాల్స్టాయ్. చూస్తే మన ఇండియన్ లాగా లేరు కదండి. లియో టాల్స్టాయ్ ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే రష్యా. ఏ దేశానికి చెందిన వాళ్ళండి? రష్యా. చూద్దాం ఇప్పుడు. లియో టాల్స్టాయ్, ఈ కథకు లియో టాల్స్టాయ్ కథ ఆధారం అని చెప్పేసి అన్నారు. లియో టాల్స్టాయ్ ఏ కథ రచించారండి? ఐక్యమత్యం. ఏ కథ అండి? ఐక్యమత్యం అనేటటువంటి కథని ఈయన రచించారు. ఈ ఐక్యమత్యం అనేటటువంటి కథ అంటే తండ్రి పుల్లల కట్టను విడమని చెప్తారు కదండి, అదనమాట ఆ కథ. ఈ ఐక్యమత్యం అనేటటువంటి కథను రచించినది లియో టాల్స్టాయ్. ఈ కథను ఎక్కడి నుండి తెచ్చారంటే లియో టాల్స్టాయ్ యొక్క కథ నుంచే తెచ్చారంట. ఈ లియో టాల్స్టాయ్ ప్రసిద్ధి పొందినటువంటి రష్యన్ కథకులు. ఈయన నవలాకారుడు కూడా. రష్యన్ కథకులు మరియు నవలాకారుడు. యుద్ధము శాంతి, అన్నా కెరీనినా.
యుద్ధము శాంతి అన్నా కెరెనేనా అనేటటువంటి గొప్ప రచనలు కూడా చేశారు. సో ఈ 2 రచనల్లో ఏదో ఒక దాని నుంచి ఈ ఐకమత్యం అనే దాన్ని తెచ్చి ఉండొచ్చు. యుద్ధము శాంతి మరియు అన్నా కెరెనేనా అనేటటువంటి గొప్ప రచనలు కూడా ఈయన చేయడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈయన పేరు ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి ఏ పాఠాన్ని రచించారండి 3rd క్లాస్లోని? ఆలూరి బైరాగి అనగానే మనకి మంచి బాలుడు గుర్తొస్తారు. ఆలూరి బైరాగి దేన్ని రచించారండి? మంచి బాలుడు. మంచి బాలుడు అనే పాఠాన్ని రచించడం జరిగింది. ఇప్పుడు చూస్తే 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఈయన ఒకరు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఈయన ఒకరు. మానవుని యొక్క అస్తిత్వ వేదనను కవిత్వంగా మలచారు. మానవుని యొక్క అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన వారు ఎవరంటే ఈ ఆలూరి బైరాగి. ఈయన రచించినటువంటివి 4 రచనలు. ఏంటేంటి? చీకటి మేడలు, నూతులో గొంతుకలు, అలాగే ఆగమ గీతి, దివ్య భవనం. చూడండి, చీకటి మేడా భవనము, గొంతుకలు, ఆగమ గీతి. గొంతుకలో నుంచి గీతం వస్తుంది. చీకటి మేడలు, దివ్య భవనం, దివ్య భవనం చీకటి మేడల్లా కనిపిస్తుంది. నూతులో గొంతుకలు, అలాగే ఆగమ గీతి. ఓకేనండి. అలాగే ఆయన యొక్క ప్రసిద్ధ రచనలు. బాలల కోసం చక్కటి గేయ కథలు కూడా రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఈయన గురించి ముందుగా చూసుకుంటే 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. అది కాకుండా 2 పాయింట్స్ ముఖ్యంగా ఏంటంటే, మానవుని యొక్క అస్తిత్వ వేదనను కవిత్వంగా మలచిన కవి ఎవరంటే ఆలూరి బైరాగి. ఈయన రచించిన రచనలు 4: చీకటి మేడలు, దివ్య భవనము, నూతులో గొంతుకలు, ఆగమగీతి. అర్థమైందండి. నెక్స్ట్ వన్. ఈయన ఎవరో తెలుసు కదండి, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. మీరు ఫోటో కూడా చూస్తే మీకు గుర్తుంటుందని ఇవ్వడం జరిగింది. ఈయన రచించిన పాట పేరేంటంటే గేయం. ఈయన రచించిన పాట ఈ మాసపు కథ అని చెప్పేసి మనకు 3rd క్లాస్కి వచ్చేసరికి పాఠము, ఈ మాసపు కథ అనే ఉన్నాయి. ఇక్కడ ఈయన రచించినటువంటి పాట పేరు ఏంటంటే కలపండి చేయి అనే పాటని రచించడం జరిగింది. ఈయన ఆధునిక తెలుగు కవుల్లో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. భావకవిత్వము ఈయన పేరు తెలవంగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే కవిత్వాన్ని బాగా యూజ్ చేశారు. కవిత్వాన్ని బాగా యూజ్ చేశారని గుర్తు రావాలి. అంటే భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచినటువంటి కవి. అలాగే అచ్చమైన తెలుగు కవి ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి అచ్చమైన తెలుగు కవి. ఈయన యొక్క కవితా లక్షణాలు చూస్తే అక్షర రమ్యత, భావన సౌక్యమార్యం, శబ్ద సంస్కారం. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం అనేటటువంటివి కృష్ణమూర్తి గారి యొక్క కవితా లక్షణాలు. అందుకనే వీరిని యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ ఏమని పోల్చారంటే ఇక్షు సముద్రంతో పోల్చారంటే ఈయన కవిత్వం అనేటటువంటిది అంత బాగుంటుందంట. అక్షర రమ్యత, భావన సౌక్యమార్యం మరియు శబ్ద సంస్కారం అనేటటువంటిది కనిపిస్తుంది. ఈయన రచించినటువంటి రచనలు 3. అంటే ఇంకా ఉన్నాయి, మనకి ఇచ్చినవి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఓర్వశి, కృష్ణపక్షము, ప్రవాసము. ఓర్వశి కృష్ణపక్షము, అలాగే ప్రవాసము. ఓర్వశి, కృష్ణపక్షము, ప్రవాసము. ఈయన పేరు గుర్తుకు రావాలి మీకు. ఈ పేరు తెలంగాణ ఏం గుర్తుకు రావాలంటే భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అలాగే అచ్చమైనటువంటి తెలుగు కవి ఈయన. అక్షరరమ్యత, భావన సౌక్యమార్యం, అలాగే శబ్ద సంస్కారం ఈయన యొక్క కవిత్వ లక్షణాలు. శ్రీశ్రీ ఈయన యొక్క కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చారు. ఓకేనండి. కృష్ణపక్షం, ఓర్వశి, ప్రవాసం అనేటటువంటి ఈ యొక్క ప్రసిద్ధ రచనలు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. షేక్ నాజర్ గురించి చూసుకున్నట్లయితే ఈయన షేక్ నాజర్ అన్నమాట. బుర్రకథ పితామహుడుగా పేరుగాంచారు. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లాలో పొన్నెకల్లులో జన్మించారు. ఎప్పుడు? 1920 ఫిబ్రవరి 5వ తేదీన. అయితే నాజర్ యొక్క తండ్రి పేరు ఏం పేరంటే షేక్ మస్తాన్, తల్లి పేరు బీనాబీ. తల్లిదండ్రులు, గురువుల యొక్క ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైనటువంటి బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధము, వీరాభిమన్యం. ఈయన యొక్క రచన చూడండి. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధము, 2 యుద్ధాలే. అల్లూరి సీతారామరాజు, వీరాభిమన్యు, 2 పేర్లు వచ్చాయి. బెంగాల్ కరువు.
పల్నాటి యుద్ధము, బొబ్బిలి యుద్ధము, అల్లూరి సీతారామరాజు, వీరాభిమన్యు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసినటువంటి కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1886లో పద్మశ్రీతో సత్కరించింది. 1997లో నాజర్ మరణించడం జరిగింది. ఫిబ్రవరి 22వ తేదీన నాజర్ మరణించారు. అయితే నాజర్కు సంబంధించినటువంటి ఒక జీవిత కథ కూడా ఉంది. ఆ జీవిత కథ పేరు పింజారీ. ఈ పింజారీ అనేటటువంటి కథ జీవిత కథ షేక్ నాజర్కి సంబంధించినది. కానీ దీనిని రాసినది మాత్రం ఈ పింజారీ షేక్ నాజర్కి సంబంధించినది అయినప్పటికీ ఇది ఎవరి స్వీయ చరిత్రకు సంబంధించినది అంటే షేక్ నాజర్. ఎవరు రచించారు? అసలు షేక్ నాజర్ యొక్క స్వీయ చరిత్ర తనకి తాను రాసుకుంటున్నట్లుగా ఎవరు రచించారంటే అంగడాల రమణమూర్తి రచించారు. అంగడాల రమణమూర్తి ఎలా రచించారంటే షేక్ నాజర్ ఎలా ఉండేవాడు, షేక్ నాజర్ అలా ఉండేవాడు అని రాయలేదు. అంటే షేక్ నాజర్ అనబడే నేను ఇలా ఉన్నాను, ఇలా జరిగింది నా కథలు అని చెప్పేసి అంగడాల రమణమూర్తి ఏం చేశారంటే తనే షేక్ నాజర్ అన్నట్లుగా తన గురించి తానే చెప్పుకుంటున్నట్లుగా అంగడాల రమణమూర్తి షేక్ నాజర్ యొక్క జీవిత చరిత్రను రచించారు. పింజారీ రచించిన వారు ఎవరంటే షేక్ నాజర్ కాదు. పింజారీని రచించినది అంగడాల రమణమూర్తి. పింజారీ ఎవరిది అంటే షేక్ నాజర్ యొక్క స్వీయ చరిత్ర లేదా జీవిత చరిత్ర. అర్థమైందండి? ఇది పింజారీ. ఈ పాఠం ఎందులో ఉందో తెలుసు కదండి మీకు. నా బాల్యం అనేటటువంటి లెసన్ అనమాట. నా బాల్యం అనేటటువంటి లెసన్. నెక్స్ట్ చూస్తే మంచాల జగన్నాథరావు ఈయన బంగారు పాపాయి దేన్ని రచించారండి? బంగారు పాపాయి అనేటటువంటి పాటను రచించారు. బంగారు పాపాయి అనే పాటను రచించినది ఎవరంటే మంచాల జగన్నాథరావు. ఈయన కవి, సంగీత విద్వాంసకులు. చూడండి ఇక్కడ సంగీతం చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తున్నారు. సంగీత విద్వాంసులు ప్రసిద్ధ వాగ్గేయకారుల యొక్క కృతులకు స్వర రచన చేశారనమాట. ప్రసిద్ధ వాగ్గేయకారులు అంటే పాటలు పాడే వాళ్ళకి ఈయన స్వర రచన అంటే సంగీతం సమకూర్చి ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ చింతా దీక్షితులు ఈయన చింతా దీక్షితులు ఫోటో చూస్తే. నెక్స్ట్ ఈయన గురించి చూస్తే ఈయన దేన్ని రచించారు? చింతా దీక్షితులు పొడుపు విడుపు అనేటటువంటి 5th లెసన్ రచించారనమాట. పొడుపు విడుపు. కవి, కథకులు, విద్యావేత్త, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనుల గురించి మోస్ట్ ఇంపార్టెంట్. గిరిజనులు మరియు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రచించినటువంటి తొలి రచయిత. గిరిజనుల గురించి అలాగే సంచార జాతుల గురించి రచించిన తొలి రచయిత ఎవరు అంటే ఈయన. ఎవరండి? చింతా దీక్షితులు సంచార జాతుల గురించి, గిరిజనుల గురించి తెలుగులో కథలు రచించారు. ఈయన తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. ఈయన రచించినటువంటి కథలు 4. ఈయన రచించినటువంటి రచనలు 4 ఏంటంటే ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లెక్కపెడతలు. ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లెక్కపెడతలు అనేవి 4 కథలు, 4 రచనలు ఈయన రచించారు. నెక్స్ట్ జానపద గేయాలు కూడా సేకరించారు. జానపద గేయాలు ఎలా సేకరించారు అంటే ఈ గిరిజనులు సంచార జాతుల వాళ్ళు పాటలు పాడుకుంటారు కదండి, అందువల్ల ఈయన జానపద గేయాలు కూడా సేకరించడం జరిగిందనమాట. ఈయన రచించినవి 4: ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లెక్కపెడతలు. ఓకేనండి. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో రచించినటువంటి రచయిత ఎవరంటే చింతా దీక్షితులు. నెక్స్ట్ వన్. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి నండూరి రామ్మోహన్ రావు గారు. ఎవరండి? నండూరి రామ్మోహన్ రావు గారు. ఈయన రచించినటువంటిది చందమామ అనేటటువంటి ఈ మాసపు పాటని రచించారు. చందమామ అనేటటువంటిది. ఈయన గురించి ఒకసారి చూస్తే చూడండి. ఈయన గొప్ప అనువాదకులు మరియు భావుకులు. హరివిల్లు అనేటటువంటి బాలగేయాల సంపుటం రచించారు. ఇందులో పిల్లలకు సంబంధించినటువంటి పాటలు ఉంటాయంట. చందమామ అనేది కూడా పిల్లల పాటే కదండి, పిల్లల పాటనే ఆయన రచించారు. హరివిల్లు అనేటటువంటి బాలగేయాల సంపుటాన్ని రచించారు. ఈయన రచించిన 2 రచనలు ఇక్కడ ఇచ్చారు చూడండి. 2 కాదు 4 ఇచ్చారు, అంటే అనువాదంతో కలిపి 6 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 2 రచనలు ఏంటంటే చూడండి. ఇక్కడ నరావతారము విశ్వరూపము. చూడండి, నరావతారము విశ్వరూపము ఈ రెండు రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి ఏవంటే నరావతారము, విశ్వదర్శనము.
ఈ రెండింటి ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని పాఠకులకు పరిచయం చేశారు. ఇప్పుడు చందమామ ఉంది, అది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిందే కదా. అంటే అంతరిక్షం అంటే విజ్ఞాన శాస్త్రమే. అంటే నరావతారము అలాగే విశ్వరూపము, విశ్వము అంటేనే విజ్ఞాన శాస్త్రం. నరావతారం, విశ్వరూపం అనేటటువంటివి వాటి ద్వారా పాఠకులకు పరిచయం చేశారు. అలాగే నెక్స్ట్ విశ్వదర్శనము అక్షరయాత్ర. విశ్వదర్శనము అక్షరయాత్ర అనేటటువంటి రచనలతో పాటు, అంటే ఇవి కూడా ఆయన రచించారు. రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించినటువంటి టామ్ సాయర్ హకల్బెర్రీ అనేటటువంటి రచనలు ఎవరివి? మార్క్ ట్వెయిన్వి. ఆ మార్క్ ట్వెయిన్ రచించినటువంటి టామ్ సాయర్ హకల్బెర్రీ వంటి వాటిని అనువాదాలు చేశారు. టామ్ సాయర్ హకల్బెర్రీ అనేటటువంటి మార్క్ ట్వెయిన్ రచించినటువంటి వాటిని ఈయన అనువాదం చేశారనమాట. ఈయన రచించిన ఏటేటి? నరావతారం, విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని పాఠకులకు పరిచయం చేశారు. విశ్వదర్శనము మరియు అక్షరయాత్ర అనేటటువంటివి రచించారు. మార్క్ ట్వెయిన్ రచించినటువంటి వాటిని కూడా ఆయన అనువాదం చేశారు. హరివిల్లు అనేటటువంటి పిల్లల బాలగేయాల సంపుటం అనేటటువంటిది రచించారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈయనే జీవి సుబ్రహ్మణ్యం. చూడండి. నెక్స్ట్ ఈయన గురించి చూసుకుంటే, ఈయన విద్వాంసులు మరియు విమర్శకులు. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో, అంటే కొత్తదనం, నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేశారు. విమర్శకులు అనమాట. సాహిత్య విమర్శ చేశారు. నవ్య సంప్రదాయ దృష్టిలో సాహిత్య విమర్శ చేసిన వారు ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం. ఈయన రచించినటువంటి పాఠం పేరేంటంటే మనకి అందమైన పాట అనేటటువంటిది రచించారు. ఇంకొక 2 ఉన్నాయండి రచయితలు. అవి జస్ట్ అటు ఇటు వెళ్ళిపోయి, ఒకసారి చేద్దాం, పర్లేదు. నెక్స్ట్ ఈయన రచించినటువంటివి ఏంటంటే వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అనేవి ఈయన రచనలు. నెక్స్ట్ తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టిలో కొత్తదనంతో సాహిత్య విమర్శ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం. ఓకేనండి. నెక్స్ట్ వన్ మధురాంతకం రాజారాం. ఈయన రచించినటువంటిది ఏంటంటే మా ఊరి ఏరు అనేటటువంటి రచన రచించిన వారు ఎవరంటే మధురాంతకం రాజారాం. మా ఊరి ఏరు అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించింది మధురాంతకం రాజారాం. ఈయన సుప్రసిద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రచించారంట. రాయలసీమ గురించి జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నితమైనటువంటి పార్శ్వాలను కూడా చిత్రించారు. ఉత్తమ ఉపాధ్యాయులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను కూడా చిత్రించారంట. చూడండి, రాయలసీమ జీవితాన్ని గురించి 400 పైగా రచించారు కథలు. ఈయన పాలగుమ్మి విశ్వనాథం. పంటచేలు అనేటటువంటి పాటను రచించారు. పంటచేలు అనే ఈమాసపు పాటను రచించారు. పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారమ్మ. ఆకాశవాణిలో పనిచేసిన రచయిత ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం. ఆకాశవాణిలో పనిచేసిన రచయిత ఎవరంటే పాలగుమ్మి విశ్వనాథం. లలిత సంగీతానికి ప్రచారం చేశారు. వేలాది పాటలకు సంగీతం సమకూర్చారు. అక్కడ మంచాల జగన్నాథరావు గారు కూడా సంగీతమే, ఇక్కడ కూడా ఈయన కూడా సంగీతమే. ఈయన గీతకర్త కూడా. ఈయన పాటలు కూడా బాగా రాస్తారు, పాడుతారనమాట. గీతకర్త అంటే రాయడం అనమాట. రాయడము నెక్స్ట్ సంగీతం వచ్చిన వాళ్ళకి పాటలు కూడా వస్తాయి. పాలగుమ్మి విశ్వనాథం గారు ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు, అంటే ఏ సంగీతానికి ప్రచారం కల్పించారంటే లలిత సంగీతం. వేలాది పాటలకు సంగీతం సమకూర్చారు. గీతకర్త. నెక్స్ట్ వన్ కస్తూరి నరసింహమూర్తి అంటే ఆయన రచించినటువంటిది అందాల తోటలో అనేటటువంటి దాన్ని రచించారనమాట. అందాల తోటలో అనే ఈ మాసపు పాటను రచించిన వాళ్ళు ఎవరంటే కస్తూరి నరసింహమూర్తి. ఈయన పాపాయి సిరులు అనేటటువంటి గేయ సంపుటి నుండి ఆ దాన్ని తీసుకున్నారు. ఈ పాపాయి సిరులు అనేటటువంటి దాన్ని రచించారు కదండి, ఇది ఏంటంటే గేయ సంపుటి. ఈ పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి అందాల తోటలో అనేటటువంటి ఈ మాసపు పాటను రచించడం జరిగింది. అందాల తోటలో అనే ఈ మాసపు పాటను రచించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి నక్క యుక్తి అనేటటువంటి జానపద కథను రచించారు. నక్క యుక్తి అనేటటువంటిది ఇది ఒక జానపద కథ. ఆ జానపద కథని రచించిన వారు ఎవరంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన గద్వాల సంస్థాన కవి, అలాగే అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని. చూడండి, అవధానం, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి అంటేనే మనకి ఆయన చాలా టాలెంట్ అయినటువంటి వ్యక్తి అని గుర్తుకు రావాలి. నక్క యుక్తి అనే జానపద కథను రచించారు. ఈయన ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు మొదలైనటువంటి రచనలు కూడా చేశారనమాట. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు మొదలైనటువంటి రచనలు చేయడం జరిగింది. ఈయన గద్వాల సంస్థాన కవి. ఏ సంస్థానం అంటే గద్వాల సంస్థానం. అవధాన విద్యలో నిష్ణాతుడు. అవధానం చేయడం అంటే చాలా ఈజీ కాదండి, అది చాలా కష్టం. సహస్రావధాని అనమాట ఆయన. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు అదే మొదలైనటువంటి రచనలు కూడా చేయడం జరిగింది. చూడండి, ఇది చందమామ కథలు. ఆర్ శకుంతల రచించినటువంటి చందమామ కథల నుండి తీసుకొని రాబడింది. ఏ పాఠం మీదంటే మేమే మేకపిల్ల అనేటటువంటి పాఠ్యాంశము ఆర్ శకుంతల రచించినటువంటి చందమామ కథ నుండి గ్రహించబడినది. ఈవిడ బాపట్లకి చెందినటువంటి ఆవిడ. ఎప్పుడు జన్మించారంటే 1949లో బాపట్లకు చెందిన, అంటే ఈ 1949లో ఆవిడ రచించింది అనుకుంటా. ఆర్ శకుంతల రచించినటువంటి చందమామ కథ నుండి తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే మేమే మేకపిల్ల అనేటటువంటి పాఠ్యాంశం. నెక్స్ట్ వన్ చూడండి, కందుకూరి రామభద్రరావు రచించినటువంటి పాఠం పేరు తెలుగు తోట అనేటటువంటి పాఠాన్ని రచించారు. ఈయన కందుకూరి రామభద్రరావు కవి మరియు విద్యావేత్త. లే మొగ్గ తరంగని మరియు గేయమంజరి అనేటటువంటి 3 రచనలు చేయడం జరిగింది. లే మొగ్గ, తరంగని, గేయమంజరి మొదలైన 3 రచనలు ఈయన చేయడం జరిగింది. 3rd క్లాస్ కంప్లీట్ అండి. ఇప్పుడు 5th క్లాస్కి వచ్చేసి 5th క్లాసులో ఉన్నటువంటి కవులు ఒకసారి చూద్దాము. 5th క్లాసులో ఉన్నటువంటి కవులు బసవరాజు అప్పారావు. ఈయన ఏ పాఠాన్ని రచించారంటే ఫస్ట్ పాఠాన్నే కదా రచించారు బసవరాజు అప్పారావు గారు. గాంధీ మహాత్ముడు అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరంటే బసవరాజు అప్పారావు. గాంధీ మహాత్ముడు. ఈయన భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు అనేటటువంటివి ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. నెక్స్ట్ బసవరాజు అప్పారావు గేయాలు అనేటటువంటి పేరున ఈయన గీతాలు అనేటటువంటివి సంపుటాలుగా వెలువడ్డాయి. బసవరాజు అప్పారావు అనేటటువంటి గేయాలు పేరిట ఈయన గీతాలు కూడా సంపుటాలుగా వెలువడ్డాయి. నెక్స్ట్ వన్ చూస్తే తాళ్లపాక అన్నమయ్య. నెక్స్ట్ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సెకండ్ వన్ చూస్తే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఈయన తేనెల తేటల మాటలతో అనేటటువంటి ఈ మాసపు పాటని రచించడం జరిగింది. తేనెల తేటల మాటలతో. ఈయన కథకులు విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. అనుభూతి గీతాలు ఈ అనుభూతి గీతాలు అనేటటువంటిది ఈయన యొక్క కవితా సంపుటి పేరేటంటే అనుభూతి గీతాలు. ఈయన లలిత గీతకర్త. ఆకాశవాణిలో కూడా పనిచేశారు. చూడండి, ఆకాశవాణిలో పనిచేసిన వాళ్ళు ఇంతకుముందు మనకు ఒకరు వచ్చారు, పాలగుమ్మి విశ్వనాథం. ఆయన కూడా లలిత సంగీతానికి ప్రాచుర్యం కల్పించారు. ఈయన కూడా లలిత గీతకర్త, ఆకాశవాణిలో ఈయన కూడా పనిచేశారు. సో మనకి ఇక్కడ 2 కూడా గుర్తుపెట్టుకోండి. కథకులు విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. అనుభూతి గీతాలు అనేటటువంటిది ఈయన యొక్క కవితా సంపుటి. లలిత గీతకర్త, ఆకాశవాణిలో కూడా ఈయన పనిచేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూస్తే తాళ్లపాక అన్నమయ్య. ఈయన పదకవితా పితామహులు. ఈయన రచించినటువంటి పాఠం పేరు చూడగంటి అనేటటువంటి ఈ మాసపు పాటని ఈయన రచించారు. చూడగంటి అనే ఈ మాసపు పాటని ఈయన రచించడం జరిగింది. 32,000 సంకీర్తనలు ఎన్ని రచించారండి? ఈయన బిరుదు ఏంటంటే పదకవితా పితామహులు అనేటటువంటి బిరుదు. 32,000 సంకీర్తనలు రాశారు. వెంకటేశ్వర స్వామికి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి మరియు దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమాట. అన్నమయ్య యొక్క కవిత్వ లక్షణాలు ఏంటంటే తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలో అపురూపమైనటువంటి మాధురి. ఇవన్నీ కూడా ఆయన యొక్క కవితా లక్షణాల్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆయన యొక్క రచనల్లో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట కవిత్వంలో.
ఈయన పదకవితా పితామహులు 32,000 సంకీర్తనలు రచించారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే మనకి సొదుం రామ్మోహన్ ఈయన రచించినటువంటి పాఠం విందు అనే పాఠాన్ని రచించడం జరిగింది. ఈయన పత్రికా రచయిత, పలు రచనలకి అనువాదాలు చేశారు. నిఘంటువు నిర్మాణం కూడా చేశారంట. చూడండి, నిఘంటువు నిర్మాణం కూడా చేశారంట. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్ర, 1 దశాబ్దం పాటు ఉదయం. చూడండి, 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలోను, అలాగే 1 దశాబ్దం పాటు అంటే ఒక 10 సంవత్సరాలు, దశాబ్దం అంటే 10 సంవత్సరాలు, 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల పాటు విశాలాంధ్రలో పనిచేశారు. 10 సంవత్సరాల పాటు ఉదయం పత్రికలో పనిచేశారంట. అర్థమైందండి. సొదుం రామ్మోహన్ గారు నిఘంటువు నిర్మాణం చేశారు. ఆయన ఏంటంటే పత్రికల్లో పనిచేశారు కదండి, అవి ఇచ్చారనమాట. విశాలాంధ్రలోను మరియు ఉదయం పత్రికల్లో ఆయన పనిచేయడం జరిగిందని. నెక్స్ట్ చూస్తే గురజాడ వెంకటప్పారావు గారు, ఈయన రచించినటువంటి పాఠము దేశమును ప్రేమించుమన్నా అనేటటువంటి పాఠాన్ని రచించిన వారు గురజాడ వెంకటప్పారావు గారు. ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్య మార్గదర్శకులు, యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, అలాగే శాసన పరిశోధకులు కూడా ఉన్నంట. అన్నింటికన్నా ముఖ్యంగా ఈయన భాషావేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైనటువంటి రచనలు చేసిన వారు ఎవరంటే గురజాడ వెంకటప్పారావు గారు. కన్యాశుల్కం అనేటటువంటి నాటకము ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనటువంటి రచన ఏదంటే కన్యాశుల్కము. వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. ఈయన యొక్క పెద్ద భాషావేత్త, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు. ఆయన పిక్చర్ మనకి ఇవ్వలేదు. ఈయన తెలుగు తల్లి అనే ఈ మాసపు పాఠం రచించారు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు విమర్శకుడు, కవి. అలాగే సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు కూడా రచించారంట. సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, అలాగే ఖండకావ్యాలు కూడా రచించారు. వీరి రచనల్లో సాహిత్య రచన, ఆంధ్రాభ్యుదయము, కాపుపాటలు. ఈయన రచనల్లో ఏంటంటే సాహిత్య సంపద. ఈయన రచనల్లో ఎక్కువగా ముఖ్యమైనవి ఏంటంటే సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయము, కాపుపాటలు అనేటటువంటివి పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారి యొక్క ముఖ్య రచనలు. సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయము, కాపుపాటలు. నెక్స్ట్ వన్ చూస్తే రావూరి భరద్వాజ కందిరీగ కిటుకు అనే పాఠాన్ని రచించారనమాట. కందిరీగ కిటుకు అనే పాఠాన్ని పాట కాదు, కథ. కందిరీగ కిటుకు అనేటటువంటిది కథ అన్నమాట. కథను రచించారు. ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల అనేటటువంటిది ఈయన యొక్క తొలి కథ. అపరిచితులు మరియు కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు రచించారు. సో ఇక్కడ మీకు అపరిచితులు మరియు కథాసాగరం అనేటటువంటివి కథా సంపుటాలు అని తెలియాలి. అపరిచితులు, కథాసాగరము, కథా సంపుటాలు. ఉడతమ్మ ఉపదేశము మరియు కీలుగుర్రం వంటివి పిల్లల కథలు. అలాంటివి ఎన్ని రచించారంటే 43 పిల్లల కథలు రచించారంట. 43 పిల్లల కథలు రచించారు కాబట్టి ఉడతమ్మ ఉపదేశము, కీలుగుర్రము ఈ 2 కూడా పిల్లల కథలు. నెక్స్ట్ కరిమ్రింగిన వెలగపండు జలప్రలయము. ఈ 2 కూడా నవలలు. ఇలాంటి నవలలు 17 రచించారు. ఇవి నవలలు. 37, 43, 17 37 కథా సంపుటాల్లో అపరిచితులు, కథాసాగరం, కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటివి పిల్లల కథలు, అలాగే కరిమిరింగిన వెలగపండు, జలప్రలయం వంటివి నవలలు. 17 నవలలు రచించారు. పాకుడు రాళ్ళకి అనేటటువంటి నవలకు ఈయన జ్ఞానపీఠ పురస్కారం అనేటటువంటిది లభించిందనమాట. అలాగే జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం, నెక్స్ట్ గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం, ఇవన్నీ కూడా రావూరి భరద్వాజ గారికి లభించడం జరిగింది. నెక్స్ట్ చూస్తే బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. చూడండి పిక్చర్స్ చూస్తే దీని గురించి మనకి మాక్ టెస్ట్లో బిట్ అడగడం జరిగింది. వీళ్ళిద్దరూ పరివర్తన అనేటటువంటి పాఠాన్ని రచించడం జరిగింది. ఒక స్కూల్ అబ్బాయి గురించి ఉంటుంది కదండి, తను అందరికీ సహాయం అదే అడుగుతాడు, ఆడుకుందాం వస్తారా అని చెప్పేసి అడుగుతారు. ఆ లెసన్ అనమాట అది.
అయితే బాలాంత్రపు వెంకటరావు ఓలేటి పార్వతీశం. ఈయన జననం చూస్తే 1882 టు 95, 1955. ఈయన జననం చూస్తే అంటే ఇద్దరు కూడా 2 ఇయర్స్ గ్యాప్లోనే ఉన్నారు చూడండి. అంటే బర్త్ డేట్. ఈయన 1970 వరకు ఉన్నారనమాట. ఈయన యొక్క తల్లిదండ్రులు సూరమ్మ వెంకట నరసింహం. ఈయన యొక్క తల్లిదండ్రులు సూరమ్మ వెంకట నరసింహం. ఈయన యొక్క తల్లిదండ్రులు వెంకమ్మ మరియు అచ్యుతరామయ్య. వెంకమ్మ మరియు అచ్యుతరామయ్య. ఈయన జన్మస్థలం చూస్తే మల్లాములోని తూర్పుగోదావరి జిల్లా. ఈయన జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం. బాలాంత్రపు వెంకటరావు ఓలేటి పార్వతీశం. వీళ్ళిద్దరిని ఏమంటారంటే వెంకట పార్వతీశ కవులు అంటారు. వెంకట పార్వతీశ కవులు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూస్తే వింజమూరి శివరామారావు గారు. వింజమూరి శివరామారావు గారు ఈయన రచించినటువంటి పాఠం పేరేంటంటే పడవ నడపబోయి అనేటటువంటి పాటని రచించారు. పడవ నడపబోయి అనే పాఠాన్ని రచించారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. అంటే చూసారా ఇప్పుడు వెంకట కవుల్లో వచ్చింది కదా బాలాంత్రపు వెంకటరావు, ఆయన ఊరే అనుకో. దగ్గర చంద్రంపాలెం అనమాట. ఆ దగ్గరలో చంద్రంపాలెంలో జన్మించారు. ఈయన ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణిలో కూడా కళాకారులు. ఈయన కూడా ఆకాశవాణిలో కళాకారులు. ఈయన రచించినటువంటివి గోర్కీ కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి మొదలైనవని ఇచ్చారు. గోర్కీ కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి మొదలైనవి అన్నారు. అంటే ఖండకావ్య సంపుటి అనేటటువంటిది కల్పవల్లి అనేటటువంటిది ఖండకావ్య సంపుటి అని చెప్తున్నారా, లేకపోతే ఖండకావ్య సంపుటి అనేటటువంటిది రచించారనేది మనకు క్లారిటీ లేదు. గోర్కీ కథలు అలాగే కల్పవల్లి ఖండకావ్య సంపుటి అన్నారు. కల్పవల్లి ఖండకావ్య సంపుటి ఉన్నా, లేకపోతే కల్పవల్లి కాకుండా ఇంకా ఖండకావ్య సంపుటి కూడా రచించారా, లేకపోతే ఈ రెండు కలిపి ఖండకావ్య సంపుటిలా అనేది మనకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఖండకావ్య సంపుటి అనగానే ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. గోర్కీ కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి మొదలైనవి రచించారు. ఈయన యొక్క బిరుదు ఏంటంటే కళాప్రపూర్ణ. నెక్స్ట్ వన్ అవధాని రమేష్. ఈయన గేయ కథ. ఈయన ఏం రచించారంటే అవధాని రమేష్ సత్యమహిమ అనేటటువంటి పాఠాన్ని రచించారు. సత్యమహిమ బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి అది ఉంటుంది కదండి, నదీ దేవత, అదనమాట. ఈయన రచించినటువంటి ఈ గేయ కథ అనేటటువంటిది అవధాని రమేష్ గారు రచించినటువంటి గొజ్జన గూళ్ళ నుండి తీసుకోబడింది. ఆ కథని సత్యమహిమ అనేటటువంటి కథను ఎక్కడి నుండి తీసుకున్నారంటే గొజ్జన గూళ్ళ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుక అగ్రహారంలో జన్మించారు. ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని అవుక అగ్రహారంలో జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రులు చూస్తే సుబ్రహ్మణ్య శాస్త్రి మరియు సావిత్రమ్మ. ఈయన రచనలు 3 ఉన్నాయి చూడండి. కాసుల పేరు ప్రతీకారము 3 మంచి కథలు. కాసుల పేరు ప్రతీకారము 3 మంచి కథలు అనేటటువంటిది ఈయన రచించడం జరిగిందనమాట. ఇక్కడికి కంప్లీట్ అయ్యేయండి. నెక్స్ట్ చూస్తే త్రిపురనేని రామస్వామి చౌదరి ఏ పాఠాన్ని రచించారండి? వీరగంధం. ఏ పాఠం అండి? వీరగంధం అనేటటువంటి పాఠాన్ని రచించారు. ఈ మాసపు గేయం అనమాట. వీరగంధం అనేటటువంటిది ఈ మాసపు గేయం. ఈయన హేతువాద రచయిత. ఈయన కవిరాజు అనేటటువంటి బిరుదును పొందారు. కవిరాజు అనేటటువంటి బిరుదు ఎవరిదంటే త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు అనేటటువంటి బిరుదును పొందారు. ఈయన సూత పురాణము పల్నాటి పౌరుషం అనేటటువంటి రచనలు చేశారు. నెక్స్ట్ మొక్కపాటి నరసింహశాస్త్రి. ఈయన రచించినటువంటిది బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశము. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందినటువంటి హాస్య నవల ఏదంటే బారిస్టర్ పార్వతీశం. ఈయన మొక్కుబడి మరియు అభ్యుదయము మరియు పెదమామయ్య అనేటటువంటివి రచించారు. మొక్కపాటి నరసింహశాస్త్రి మొక్కుబడి రచించారు, అభ్యుదయం రచించారు, పెదమామయ్య రచించారు. నెక్స్ట్ వన్ చూస్తే బిరుదురాజు రామరాజు. ఈయన రచించినటువంటి పాఠం పేరు ఏరువాక పాట అనేటటువంటి పాఠాన్ని రచించారు బిరుదురాజు రామరాజు. ఈయన వరంగల్ జిల్లాలోని దేవనూరు గ్రామంలో జన్మించారు.
తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు ఎవరంటే బిరుదురాజు రామరాజు. వీరి రచనలు తెలుగు జానపద రామాయణము, తెలుగు సాహిత్యోద్ధారకులు. జానపద రామాయణం పైన జానపద గేయ సాహిత్యం పైన ఈయన మొట్టమొదటిగా పరిశోధన చేసి రచించారని గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జానపద రామాయణంగా రచించారు. అలాగే తెలుగు సాహిత్యోద్ధారకులు అనేటటువంటివి రచించారు. బిరుదురాజు రామరాజు ఏరువాక పాట అనే పాటని రచించారనమాట. నెక్స్ట్ చూస్తే గుర్రం జాషువా గారు రచించినటువంటి పాఠం పేరేంటండి రాజు కవి అనేటటువంటి పాఠాన్ని రచించిన వారు గుర్రం జాషువా. ఈయన ప్రశస్తమైనటువంటి పద్య శిల్పము, సులలితమైనటువంటి ధార, లలితులు, అట్టడుగు వర్గాల వారి పట్ల అపారమైనటువంటి ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహము, ఇవన్నీ కూడా గుర్రం జాషువా యొక్క కవిత్వ లక్షణాలు. ప్రశస్తమైనటువంటి పద్య శిల్పము, సులలితమైనటువంటి ధార కనిపిస్తుంది. దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ కనిపిస్తుంది. అలాగే సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం కనిపిస్తుంది. ఇవన్నీ గుర్రం జాషువా గారి యొక్క లక్షణాలు. ఈయన గుంటూరు జిల్లాలోని వినుకొండలో జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ అనేటటువంటివి ఈయన యొక్క 2 బిరుదులు. పిరదౌసి, గబ్బిలము, కీస్తు చరిత్ర. ఈయన రచించినటువంటివి పిరదౌసి, గబ్బిలము, కీస్తు చరిత్ర మొదలైనవి రచించడం జరిగినది. నెక్స్ట్ ఇక్కడికి 4th కంప్లీట్ అయ్యాయండి. 4th ఇంకొకటి ఉంది, అడవి బాపిరాజు. ఈయన వెయ్యేళ్ల కవినోయి అనేటటువంటి పాటను రచించారు. వెయ్యేళ్ల కవినోయి అని పాటని రచించారు. ఈయన కవి మరియు నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. ఈయన నారాయణరావు హిమబిందుడు. ఈయనవన్నీ ఎలా ఉంటాయంటే మనసుల పేర్లలా ఉంటాయి. నారాయణరావు హిమబిందు, గ్వానగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు. నారాయణరావు హిమబిందు, గ్వానగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఈయన యొక్క రచనల్లో కొన్ని అనమాట. ఇక్కడికి 4th కంప్లీట్ అయినాయి. 5th ఒకసారి చూద్దాం. జాక్ కోప్ ఏ పాఠాన్ని రచించారండి? సాయం. ఫస్ట్ మనకి రాయప్రోలు సుబ్బారావు కదండి ఉన్నారు. ఫస్ట్ మనకి రాయప్రోలు సుబ్బారావు గారు రచించింది ఏ దేశ మేఘన అనేటటువంటిది రచించింది ఎవరంటే ఏ దేశ మేఘన అనే పాఠాన్ని రచించింది రాయప్రోలు సుబ్బారావు గారు. ఈయన అభినవ నన్నయ్య అనేటటువంటి బిరుదాంకితుడు. అభినవ నన్నయ్య అనే బిరుదు ఎవరిదంటే రాయప్రోలు సుబ్బారావు గారిది, అభినవ నన్నయ్య. అలాగే నవ్య కవితా పితామహుడుగా కూడా పేరొందాడు. ఈయన యొక్క 2 బిరుదులు ఏంటంటే అభినవ నన్నయ్య మరియు నవ్య కవితా పితామహుడుగా పేరొందాడు. తృణ కంకణము, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. ఈ 7 రచించారమ్మా. 7 కూడా కావ్యాలు రచించారు. తృణకంకణము, స్నేహలత, స్వప్నకుమారము, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. ఈయన యొక్క కవితా లక్షణాలు ఎలా ఉంటాయంటే రమ్యాలోకము, మాధురి దర్శనం. కవితా లక్షణాలు కాదు, ఈయన రచించినటువంటి లక్షణ గ్రంథాల పేర్లు. రమ్యాలోకము మరియు మాధురి దర్శనం అనేటటువంటివి ఈయన రచించినటువంటి లక్షణ గ్రంథాల పేర్లు. వీరు భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే పద్మభూషణ్తో ఈయనకి సత్కరించిందనమాట. ఈయన బిరుదులు చూస్తే అభినవ నన్నయ్య, నవ్య కవిత పితామహుడు. ఈయన రచనలు చూస్తే తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. ఈయన లక్షణ గ్రంథాలు చూస్తే రమ్యాలోకము, మాధురి దర్శనము. ఈయనకి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. నెక్స్ట్ చూస్తే మనకి జాక్ కోపు సాయం అనేటటువంటి పాఠాన్ని రచించారు. ఈయన మన ఆంధ్రప్రదేశ్లో లేరు చూసారా. ఈయన దక్షిణాఫ్రికా నవలా రచయిత. ఈయన కథ మరియు రచయిత, కవి, సంపాదకులు ఇవన్నీ కూడా. ఈయన ఇది ఒక అనువాద కథ. సాయం అనేటటువంటిది ఒక అనువాద కథ. నెక్స్ట్ వన్ చెరకుపల్లి జమదగ్ని శర్మ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించినటువంటిది అనకు కనకు వినకు అనేటటువంటిది రచించారు. గాంధీజీ గురించి ఉంటుంది కదండి, ఆ పాఠం ఆ కథను చదువుకుందాం అనేటటువంటిది వెనుకుంటాయి కదా, అదని రచించారు జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క బిరుదు ఏంటంటే
కరుణశ్రీగా సుప్రసిద్ధులు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవి వీరి యొక్క ప్రసిద్ధమైనటువంటి ఖండకావ్యాలు. పిల్లల కోసం ఈయన రచించినటువంటిది తెలుగు బాల శతకము. పిల్లల కోసం ఈయన రచించినటువంటిది తెలుగు బాల శతకం. ఈయన యొక్క బిరుదు ఏంటంటే కరుణశ్రీ. ఈయన ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవి ప్రసిద్ధమైనటువంటి ఖండకావ్యాలు. ఈయన రచించినటువంటివి ఖండకావ్యాలు. పిల్లల కోసం రచించినటువంటిది తెలుగు బాల శతకము. తెలుగు బాల శతకాన్ని రచించింది జంధ్యాల పాపి శాస్త్రి. మనకు ఆప్షన్లో కరుణశ్రీ అని ఇచ్చినా సరే పెట్టగలగాలన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే చెరకపల్లి జమదగ్ని శర్మ. ఇగోండి ఫోటో చూడండి. చెరకపల్లి జమదగ్ని శర్మ ఈయన రచించినది కొండవాగు అనే పాఠం. కొండవాగు కొండల గురించి చెప్తారు కదండి. అక్కడ వాగులు ఎలా ఉన్నాయి, కొండలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి పోలికతో పోలిస్తారు. చెరకపల్లి జమదగ్ని శర్మ కవి మరియు కథకుడు. జమదగ్ని అనేటటువంటి కలం పేరుతో, అంటే ఈయన యొక్క బిరుదే కలం పేరన్నా బిరుదన్నా ఒకటి. జమదగ్ని అనేటటువంటిది ఈయన యొక్క కలం పేరు. కలం పేరుతో ఈయన రచనలు చేశారు. అలాగే మహోదయము, చిలకా గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష. మహోదయము, చిలకా గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి ఈయన యొక్క రచనలు. మహోదయము, చిలక, గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష అనేటటువంటిది ఈయన యొక్క రచనలు. పిల్లల మనస్తత్వ చిత్రణే ప్రధానంగా కథలు రచించారు. పిల్లల యొక్క మనస్తత్వాన్ని, అందుకే అక్కడ కొండవాగు అనేటటువంటి పాఠంలో పిల్లల గురించే ఉంటుందండి. పిల్లల యొక్క మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రచించిన వారు ఎవరంటే చెరకుపల్లి జమదగ్ని శర్మ. నెక్స్ట్ చూస్తే ఏడిద కామేశ్వరరావు. ఈయన రచించినటువంటి పాఠం వడగండ్లు అనేటటువంటిది పాడుకుందాం అని ఉంటుంది కొండవాగు పాఠం వెనుక. ఈ వడగండ్లు కథను రచించిన వారు ఏడిద కామేశ్వరరావు గారు. ఈయన కూడా ఆకాశవాణిలో పనిచేశారండి. ఆకాశవాణిలో పనిచేసిన వారు పాలగుమ్మి విశ్వనాథం గారు. అలాగే ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి తేనెల తీటల మాటలతో అని పాఠం రచించిన వ్యక్తి ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. అలాగే ఏడిది కామేశ్వరరావు గారు. వీళ్ళు ముగ్గురు కూడా ఆకాశవాణిలో పనిచేశారనమాట. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. అంట. ఈయన రాష్ట్ర గీతము జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర. ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేసిన వారు ఎవరంటే ఈయనమాట. చేశారు. ఎన్నో పాటలు, నాటికలు కూడా ఈయన రచించడం జరిగిందనమాట. ఏడిది కామేశ్వరరావు గారు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. రాష్ట్ర గీతము, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైనవి ఈయన రచించడం జరిగింది. నెక్స్ట్ చూస్తే బోయి భీమన్న. ఈయన కవి, నాటకకర్త. పాలేరు కూలీరాజు మొదలైనవి నాటికలు రచించారు. గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత అనేటటువంటి ఖండ కావ్యాలు రచించారు. నాటికలైతే పాలేరు మరియు కూలిరాజు. వీరు పద్యము, పాట, వచనము మూడింటిలో కూడా సిద్ధహస్తులంట. పద్యము, పాట, వచనం మూడింటిలో కూడా సిద్ధహస్తులు. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేటటువంటిది ఈయన యొక్క స్వీయ చరిత్ర. ఈయన స్వీయ చరిత్ర పేరు చూస్తే పాలేరు నుండి పద్మశ్రీ వరకు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారన్నమాట ఈయన. నెక్స్ట్ వన్ చూస్తే విద్వాన్ విశ్వం కవి మరియు కథకులు. ఈయన సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి ఎవరంటే విద్వాన్ విశ్వం. పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైన వీరి యొక్క రచనల్లో రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని చిత్రించినటువంటి పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నారు. ఈయన విద్వాన్ విశ్వం రచించినటువంటి పాఠం పేరేంటండి? పెన్నేటి పాటే కదా. ఈ పెన్నేటి పాట అనేటటువంటిదంట రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి పాఠం ఏది? పెన్నేటి పాట. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి పాఠము లేదా పాట ఏదంటే పెన్నేటి పాట. అందులో నుంచి ఈ పెన్నేటి పాటని తీసుకురావడం జరిగిందనమాట. ఈయన సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించారు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు ఇలాంటి రచనలు అనేటటువంటివి రచించారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన రచించింది 3 చేపలు కదండి. పూర్వం నుంచి ఉంటున్న కథ అది. 3 చేపలు అనేటటువంటి కథ. తేట తెలుగు నుడికారానికి, అచ్చమైనటువంటి మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తు లాంటి వ్యక్తి ఎవరంటే జూవి సుబ్రహ్మణ్య శాస్త్రి అన్నమాట. అలాంటి కథలు రచిస్తారు. అచ్చమైనటువంటి మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తు లాంటి వ్యక్తి.
కొండగుర్తు లాంటివి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క కథలన్నమాట. ఈయన నవలాకారుడు, నాటకర్త. ఎన్నో చిన్న చిన్న కథలు, సంపుటాలు కూడా వెలువరించారు. రాజరాజు వంటి నాటకాలు, ఆత్మబలి, రక్షాబంధనం వంటి నవలలు. ఈయన రచించినటువంటి నాటకం పేరేంటంటే రాజరాజు. ఈయన రచించినటువంటి నవలల పేర్లంటే ఆత్మబలి, రక్షాబంధనము. అలాగే అనుభవాలు, జ్ఞాపకాలు పేరుతో ఈయన వెలువరించింది స్వీయ చరిత్ర. ఈయన యొక్క స్వీయ చరిత్ర పేరేంటంటే అనుభవాలు, జ్ఞాపకాలు అనేటటువంటిది ఈయన యొక్క స్వీయ చరిత్ర. ఈయన యొక్క రచించిన నవలలు ఏంటంటే ఆత్మబలి మరియు రక్షాబంధనము, రాజరాజు అనేటటువంటి నాటకాలు కూడా ఈయన రచించడం జరిగిందనమాట. నెక్స్ట్ గిడుగు వెంకట రామమూర్తి గారు రచించినటువంటి పాఠం పేరేంటండి? ఇటింగ్ పండుగ. అది ఇట్ ఈజ్ కాదండి, ఇండియా అనమాట. అది ఇండియా ఇటింగ్ పండుగ. ఆధునిక తెలుగు భాషా ప్రవక్త. ప్రజల యొక్క జీవితానికి దూరంగా ఉన్నటువంటి గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టినటువంటి యోధుడు. వాడుక భాషని గురించి వస్తే మనకి గురజాల వెంకటప్పారావు గారు, గిడుగు వెంకట రామమూర్తి గారు, వీళ్ళిద్దరిని గుర్తుకు తెచ్చుకోండి. తన జీవితకాలం వ్యవహారిక భాష ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. అలాగే సవరుల కోసం సవర భాషా మాధ్యమంలో ఈయన చూడండి, సవరుల కోసం ఎంత బాగా ఇచ్చేశారంటే నిఘంటువులు రచించారు, చాలా చేశారు. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారంట. సవర పాటలు రచించారు. కథలు సేకరించి సవర వాచికాలు రూపొందించారు. అలా పాటలు కథలు సేకరించేసి పుస్తకాలు రచించారంట. సవర నుంచి ఇంగ్లీష్ నిఘంటువు రూపొందించారు. సవర భాషలో మౌలికమైనటువంటి పరిశోధన చేశారంట. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు. భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో ఈయన ఒకరు. బాలకవి శరణ్యము ఆంధ్ర పండిత బిషక్కుల భాషాబేజసం. చూడండి, బాలకవి శరణ్యం ఆంధ్ర పండిత బిషక్కుల భాషాబేజసం మొదలైన గ్రంథాలు కూడా రచించారు. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించి పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఓకేనండి. గిరిజనులు గురించి, సంచార జాతుల గురించి బాగా చూడండి, గుర్తుపెట్టుకోండి. గిరిజనులు సంచార జాతులు అనగానే మనకు ఆలూరు బైరాగి కూడా గుర్తుకు రావాలి. ఆయన సవరల గురించి అయితే ఈయన. ఓకేనండి. నెక్స్ట్ వన్ తరికొండ వేంగమాంబ దగ్గర మనకి ఇక్కడ నలుగురు ఉంటారు. ఈ నలుగురిని ఒకసారి చూడాలి. సావిత్రిబాయి పూలే అనేటటువంటి వ్యక్తి ప్రథమ మహిళా ఉపాధ్యాయుని. సరోజిని నాయుడు భారత కోకిల అనే బిరుదాంకితురాలు. కస్తూర్బా గాంధీ స్వాతంత్ర్య సమరయోధురాలు. తెలుగులో రామాయణం రచించినటువంటి తొలి కవయిత్రి ఎవరంటే ఆత్కూరి మల్ల. ఓకేనండి. నెక్స్ట్ మనకి చూడండి, కవిత్రయము అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. చదువుకుందాం అనేటటువంటి దగ్గర కవిత్రయం అనేటటువంటి వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేటటువంటిది ఒక సామెత. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేటటువంటిది ఒక సామెత. మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. నన్నయ్య తిక్కన ఎర్రాపెగడ మహాభారతాన్ని తెలుగులో రాశారు. నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవారు. ఆ రాజు కోరిక మేరకు సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశారు. ఈయన ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశారు. నన్నయ్యని ఆదికవి అని అంటారు. ఈయన వాగమశాసనుడు అనేటటువంటి బిరుదాంకితుడు. నెక్స్ట్ వాగమశాసనుడు అనేటటువంటి బిరుదు, అలాగే ఆదికవి అనేటటువంటిది కూడా బిరుదే, 2 బిరుదులు అనమాట. తిక్కనకు వచ్చేసరికి ఈయన మనుమసిద్ధ ఆస్థానం, 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. మహాభారతంలో విరాట పర్వం నుంచి 15 పర్వాలు రచించారు. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు రచించారు. కవి బ్రహ్మ మరియు ఉభయకవి మిత్రుడు అనేటటువంటి బిరుదంకితులు. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని కూడా రచించారు. నెక్స్ట్ ఎర్రన అద్దంకిని పాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థానం. అద్దంకిని పాలించారు పోలన వేమారెడ్డి. ఈయన 14వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. అరణ్య పర్వంలో ఉన్నటువంటి నన్నయ్య రాయిగా మిగిలిపోయినటువంటి భాగాన్ని రచించారు. ఎర్రన హరివంశము మరియు నృసింహ పురాణాన్ని కూడా రచించారు. ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అనేటటువంటి బిరుదు. చూడండి, ఒక్కొక్కరికి 2 బిరుదులు ఉన్నాయి. ఆదికవి వాగమశాసనుడు, అలాగే కవి బ్రహ్మ ఉభయకవి మిత్రుడు. ఈయనకు వచ్చేసరికి ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు. ఈయనవి శివయ్య పేర్లు అనమాట, 2 కూడా ఎర్రనవి. ఓకేనండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. ఈయన కవి, నాటకకర్త మరియు నవలాకారుడు. గయోపాఖ్యానము కీచక వధ అనేటటువంటివి నాటకాలు రచించారు. రామచంద్ర విజయము గణపతి ఈ 2 నవలలు. గణపతి అనేటటువంటిది నవల, రామచంద్ర విజయము గణపతి అనేటటువంటిది నవలలు. అలాగే బల్లట కృపాంబోధిని
ఇలాంటివి శతకాలు రచించారంట. బల్లట శతకము, కృపాంబోధిని శతకము రచించిన వారు ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. బల్లట మరియు కృపాంబోధిని అనేటటువంటి శతకాలు రచించినది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చూడండి, రచించారు. స్వీయ చరిత్ర కూడా రాశారన్నారు, కానీ స్వీయ చరిత్ర ప్రస్తావించలేదు. కందుకూరి వీరేశలింగం చేపట్టినటువంటి సంఘ సంస్కరణల యొక్క స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాలను కూడా ప్రారంభించడం జరిగింది. బల్లట కృతాంబోధిని అనేటటువంటి ఈయన యొక్క శతకాలు గుర్తుపెట్టుకోండి. గణపతి రామచంద్ర విజయం నవలలు, కీచకవధ, గయోపాఖ్యానం అనేటటువంటివి ఈయన యొక్క నాటకాలు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.